హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో ఏంటి అంటే అరుణాచలం గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఈ వీడియోలో ఎవరైనా కనుక అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అయితే అరుణాచలం వెళ్ళే భక్తుల సంఖ్య అధికంగానే ఉందని చెప్పుకోవచ్చండి. గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు చాలామంది అనేది ఉంటారు. ప్రతి పౌర్ణమికి కూడా మనకు గిరి ప్రదక్షిణకి భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్తున్నాం, కానీ ఇది పౌర్ణమి టైం ఏమీ కాదండి. నార్మల్ డేస్లోనే మేము ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా మనకి భక్తులు అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. నార్మల్ డేస్లో అంత క్రౌడ్ ఏమీ ఉండదండి. పౌర్ణమి టైంలో ఉన్నంత జనం అయితే మామూలు టైంలలో ఏమీ ఉండరు. దర్శనానికి వెళ్ళడానికి, స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందని చెప్పి నార్మల్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంతకుముందు ఒకసారి గిరి ప్రదక్షిణకి పౌర్ణమి టైంలో వెళ్ళాము. ఆ టైంలో స్వామివారి దర్శనానికి అనేది వెళ్ళలేకపోయాము. అంతమంది జనం అనేది ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈసారి మేము నార్మల్ డేస్లోనే ప్లాన్ చేసుకున్నామండి. అరుణాచలంకి వెళ్ళాలి, దర్శనం, స్వామివారి దర్శనము చేసుకోవాలి, అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేయాలి అనుకున్నాము. అందుకే క్రౌడ్ అనేది పౌర్ణమి టైంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈసారి నార్మల్ టైంలో వెళ్ళినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి మేము నార్మల్ డేస్లోనే ప్లాన్ చేసుకున్నాము. ఎవరైనా కనుక నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అలా ఎక్కువ మంది వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వెళ్ళమని చెప్తున్నానంటే నార్మల్ డేస్లో మనకి అంత క్రౌడ్ ఏమీ ఉండరండి. నడిచే దారిలో కేవలం మనము, మన బ్యాచ్, ఎవరో మరికొంతమంది మాత్రమే గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. కొంతమందికి భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు కొంచెం గ్రూప్గా వెళ్ళినట్టయితే మనకి ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకొని రావచ్చు కదా. పైగా అంతమంది గ్రూప్తో వెళ్ళినప్పుడు సరదాగా కూడా ఉంటుంది. మేమందరూ కలిసి వెళ్ళామండి. చాలా సరదాగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా దూరం మనం నడవాల్సి ఉంటుంది కాబట్టి సరదాగా గడిచిపోతుంది మన ఫ్రెండ్స్తో కనుక, ఫ్యామిలీతో కనుక వెళ్ళినట్టయితే. ఇంకా ఇలా గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే మనకు ఇందులింగం, వాయులింగం అనేసి మనకి ఇక్కడి నుంచి చిన్న చిన్న మండపాలు, అలాగే చిన్న చిన్న టెంపుల్స్ అనేటివి మనకి గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయండి. స్వామివారి దర్శనం కూడా చేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు. నార్మల్ డేస్లో వెళ్ళడం వలన మాకు చాలా వరకు టెంపుల్స్ అనేటివి క్లోజ్ అయిపోయి ఉన్నాయండి. బయట నుంచే మేము దండం అనేది పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అదే కనుక మనము నార్మల్ డేస్లో కాకుండా గిరి ప్రదక్షిణకి పౌర్ణమి టైంలో కనుక వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క టెంపుల్ కూడా మనకి ఓపెన్లో ఉంటాయండి. స్వామివారు కూడా అన్ని టెంపుల్స్ ఓపెన్ చేసి పంతులు గారు కూడా ఆ టెంపుల్లో అనేది ఉంటారు. మేము మామూలుగా నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి టెంపుల్స్ అనేటివి క్లోజ్ చేస్తున్నారు. బట్ మనకి బయట నుంచి చూసినా కూడా లోపల ఉన్నటువంటి భగవంతుడు అనేది మనము దర్శనం చేసుకొని రావచ్చు. స్వామివారు అయితే మనకి బయట నుంచి చూసినా కూడా కనిపిస్తూ ఉంటారు. మేము ఈసారి అయితే నైట్ టైం అంటే మేము 1 గంటకలా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామండి. 1 గంట నుంచి మేము నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ స్వామివారికి దర్శనం అనేది చేసుకొని ఆఫ్టర్నూన్కి అంతా మేము ఇంటికి అనేది రిటర్న్ అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మేము నైట్ 1కి అలా స్టార్ట్ చేసినట్టున్నాం. ఇలా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలా సరదాగా నడుస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది అనేది ఉంటూ ఉంటారు నార్మల్ డేస్లో అయితే. ఎవరైనా కనుక ముందు వెళ్ళిన వాళ్ళకి కంపేర్ చేసుకుంటే తెలుస్తుందనమాట. గిరి ప్రదక్షిణ మనకి పౌర్ణమి టైంలో చేస్తే అసలు చాలా ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుందండి. జనం ఎక్కువ విపరీతంగా అనేది ఉంటారు. ముందుసారి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. అందుకని చెప్పి ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సరదాగా అయితే సాగిపోయింది. ఎవరైనా కనుక అరుణాచలం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మేమైతే తిరుపతి నుంచి ప్లాన్ చేసామండి. మాకు అయితే బస్సెస్ ఇక్కడి నుంచి అవైలబిలిటీ అనేది డైరెక్ట్గా అరుణాచలంకి ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ 12-12:30కి అక్కడ అరుణాచలం అనేది రీచ్ అయ్యాము. 1 కలా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైనా కనుక బస్కి అలా ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళైతే మనకి టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ అనేది చాలా దగ్గరగానే ఉంటుందండి. మనకి నడిచి వెళ్ళే అంత దూరంలోనే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. మనం అక్కడి నుంచి మేమైతే బస్ స్టాండ్ నుంచి నడిచే టెంపుల్కి అనేది రీచ్ అయ్యామండి. ఎవరైనా అంటే ఇంకా నడవలేము అనుకునే వాళ్ళు గిరి ప్రదక్షిణకి అయితే రారు.
మోస్ట్లీ. కాబట్టి ఎవరైనా కనుక గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాండ్, టెంపుల్ అనేది నియర్ బైయే ఉంటుంది. కాబట్టి మనం నడిచి కూడా టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయ్యిందండి, దర్శనానికి అనేది వెళ్తూ ఉన్నాము. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న పిచ్చుకలు అవన్నీ కూడా టెంపుల్ మీద అలా వాలి అలా చాలా ప్రశాంతంగా అనేది అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ కనుక మనము టెంపుల్కి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుందండి. మేమైతే మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. స్వామివారి అనుగ్రహం మనమందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఎవరైనా కనుక అరుణాచలం వెళ్ళాలి అనుకునే భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే అంత క్రౌడ్ ఏమీ ఉండకూడదు, మనం ప్రశాంతంగా కనుక గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే నార్మల్ డేస్లో కనుక ప్లాన్ చేసుకోండి. మేము దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గిరి ప్రదక్షిణ చేస్తే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పౌర్ణమి టైంలో వెళ్ళండి. అన్ని టెంపుల్స్ కూడా మనకి టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ బ్యాక్ సైడ్ మనం చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్క టెంపుల్ అనేది కూడా ఓపెన్లో అనేది ఉంటుంది. మనం స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ మెయిన్ టెంపుల్ అరుణాచలంలో ఉండేటువంటి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికైతే చాలా ఎక్కువగా క్రౌడ్ అనేది మాత్రం ఉంటుంది. ఆ క్రౌడ్లో అయితే దర్శనానికి వెళ్ళడం అయితే ఖచ్చితంగా కష్టమే అవుతుందండి. మీలో ఎవరైనా కనుక అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తూకివాకం నిక్తా ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద తూకివాకం నిక్తా ఛానల్.